మన ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఒకే క్వశ్చన్ ని 3 డిఫరెంట్ టైప్స్ గా అడిగారు. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న హెయిర్ ఫాల్ అయిన ప్లేస్ లో మళ్ళీ హెయిర్ వస్తుందా రాదా. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హెయిర్ రిమూవ్ అయిన ప్లేస్ లో న్యూ హెయిర్ వస్తుందని మీరు ఎలా చెప్తారు. మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నాకు ఒక చిన్న డౌట్ ఉందన్న, మనకి హెయిర్ ఫాల్ అయిన ప్లేస్ లో మళ్ళీ హెయిర్ రావడానికి ఎన్ని రోజులు అవుతుంది. ఈ 3 క్వశ్చన్స్ కి నేను ఒక సింపుల్ ఆన్సర్ చెప్తా, చూసేయండి. మనకి హెయిర్ ఫాల్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ హెయిర్ ఫాల్, 2 బాల్నెస్ హెయిర్ ఫాల్. ఈ నార్మల్ హెయిర్ ఫాల్ లో మనకి డైలీ 50 to 100 ఎయిర్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో మీరు నార్మల్ హెయిర్ ఫాల్ అయితే మీ హెయిర్ వాల్యూమ్ అనేది థిక్ గానే ఉంటది. అండ్ అలానే మీకు హెయిర్ ఫాల్ అయిన ప్లేస్ లో మీ హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ ఫింగర్స్ ని మీ హెయిర్ లో పెట్టి ఇలా టచ్ చేస్తున్నప్పుడు మీ బేబీ హెయిర్ అనేది మీ ఫింగర్స్ కి గుచ్చుతూ ఉంటది. అదే మీది బాల్నెస్ హెయిర్ ఫాల్ అయితే మీకు హెయిర్ ఫాల్ అయిన పార్టికల్స్ అనేవి మళ్ళీ రీగ్రోత్ అవ్వవు. అండ్ అలానే మీ హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో మీరు బాల్నెస్ హెయిర్ ఫాల్ అయితే మాత్రం ఒకసారి మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.